హాయ్ అండి. ఏం చేస్తున్నారు అందరూ? పనులన్నీ అయిపోయాయా అందరివి? ఇదిగోండి, నేనైతే క్యారెట్ ఫ్రై చేస్తున్నా. అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను. మా పింకీ తేజుకి క్యారేజీ విడిగా పెడతానండి. పొద్దున అన్నం వండేసి వాళ్ళకి బీట్రూట్ తాలింపు అయితే చేశాను. పెరుగన్నం కొంచెం పెట్టి పంపించేశాను. ఇంక ఇద్దండి, మా ఆయనకి నాకు అన్నం పెట్టా పొయ్యి మీద, క్యారెట్ తాలింపు, ఇంకా చింతకాయ పచ్చడి, నెయ్యి అయితే ఉంది. మా ఆయన గారికి ఎన్ని కూరలు ఉన్నా పప్పుల పొడి, నెయ్యి, చింతకాయ పచ్చళ్ళు కావాలి. మరి ఆయన ఇష్టం, తింటారో లేదో మరి తెలీదు. మరి వండాలి కదా టైంకి. అంటే వాళ్ళకి బయట పనులు ఉంటాయి కదా, చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి బయట తినాల్సి వస్తుంది, మన చేతిలో లేదు కదా. ఇంకా ఒకవేళ కుదిరి ఇంటికి వచ్చి తింటే రెడీగా ఉండాలి కదా. నేను ఎక్కువ శాతం 2 కూరలు అయితే చేయనండి ఒకేసారి. ఆఫ్టర్నూన్ ఒకటి, నైట్ టైం ఒకటి చేస్తానన్నమాట కర్రీ. ఇప్పుడు కూడా రాత్రి టొమాటో కర్రీ చేశాను, ఇంకా అది కొంచెం ఉంది. ఇంకా క్యారెట్ ఫ్రై. ఏంటంటే 2 మధ్యాహ్నం పూటే చేసేసాం అనుకోండి, ఒక్కోసారి పక్క రోజుకి ఉండవు, మిగిలిన పడేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి నేను మధ్యాహ్నం ఒక కర్రీ, ఇంకా నైట్ టైం చూసి కర్రీ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి చేస్తానన్నమాట. ప్రస్తుతానికి టొమాటో కర్రీ ఉంది, రాత్రి చేసింది. ఇప్పుడు క్యారెట్ ఫ్రై. మరి మీరు ఎలా చేసుకుంటారు? నాలానేనా? చాలామంది అలానే చేస్తారు అనుకుంటా. మా లక్కీ గాడైతే నిద్రపోతున్నాడు చూడండి. మా లక్కీ గాడైతే చక్కగా నిద్రపోతున్నాడు. మొన్నటిదాకా ఎండ అదిరిపోయేసరికి సరిగ్గా నిద్రపోలేదు వాడు ఈ టైంలో. ఇంకా ఒంగోలు వాతావరణం చెప్పా కదండి, గత 2-3 రోజుల నుంచి చల్లగానే ఉందన్నమాట వాతావరణం. ఎండ అస్సలు లేదు. మరి నేను నిన్న కష్టపడి బట్టలు 3 బకెట్ల బట్టలు ఉతికాను. మరి ఇవి ఎప్పుడు ఆరుతాయో ఏమో. నా చేతులతో నేనే స్వయంగా ఉతికిన బట్టలు ఇవన్నీ. క్యారెట్ ఫ్రై అయితే కంప్లీట్ అండి. లంచ్ చేయండి, హెల్తీగా ఉండండి. మా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.